హలో గైస్, ఎప్పట్లాగే ఈ వీడియోలో కూడా ఒక 7 బెస్ట్ రీసెంట్ ఓటీటీ మూవీస్ ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఈ 7 మూవీస్ కూడా ఖతర్నాక్ గా ఎంటర్టైన్ చేస్తాయి. సో వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఒకసారి ఛానల్ చెక్అౌట్ చేయండి, నచ్చితే ఆ సబ్స్క్రైబ్ బటన్ అయితే కొట్టండి గురుగారు. నెంబర్ 7 పూర్ థింగ్స్. రీసెంట్ గా ఆస్కర్స్ లో కూడా ఈ సినిమా చాలా బాగా సత్తా చాటుకుంది. ఈ సినిమా స్టోరీ చాలా వియర్డ్ గాను ఇంట్రెస్టింగ్ గాను ఉంటది. ఈ సినిమాలో ఒక సైంటిస్ట్ ఉంటాడు. ఆయన డిఫరెంట్ గా కోడి తలకాయని తీసుకొచ్చి మేకకు తగిలించడం, మేక తలకాయని తీసుకెళ్లి కుక్కగా పెట్టడం, ఇలాంటి ఒక వియర్డ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. ఇటువంటి ఆయనకు ఒక రోజు వాటర్లో దూకి చనిపోయిన ప్రెగ్నెంట్ లేడీ డెడ్ బాడీ దొరుకుతుంది. పోతే కడుపులో ఉన్న బేబీ బ్రెయిన్ అనేది యాక్టివ్గా ఉండడంతో ఆ బ్రెయిన్ తీసుకొచ్చి తల్లి బ్రెయిన్లో పెడతాడు. దాని తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవడం ఈ సినిమా. విన్నారు కదా స్టోరీ ఎంత వియర్డ్గా ఉందో. సినిమా చూసేటప్పుడు ఎక్స్పీరియన్స్ కూడా అంతే డిఫరెంట్గా ఉంటుంది. ఆ మదర్ ప్రవర్తన కానీ, ఆవిడ చేసే యాక్టివిటీస్ కానీ, ఆవిడ తెలుసుకునే విషయాలు కానీ, ఆవిడకి ఎదురయ్యే సిచ్యువేషన్స్ కానీ, ఇవన్నీ కూడా సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. అండ్ తను బయట ప్రపంచాన్ని ఎక్కువగా ఫేస్ చేయదు. వన్స్ బయట ప్రపంచాన్ని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు తను కొన్ని డెసిషన్స్ అయితే తీసుకుంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఈ సిచ్యువేషన్స్ అన్నిటిని ఫేస్ చేసిన తర్వాత తను ఒక వ్యక్తిగా ఎలా పరిణితి చెందింది. పోతే ఇది కంప్లీట్లీ అన్ అడల్ట్ మూవీ. ఎందుకంటే సినిమాలో ఫుల్ న్యూడిటీ సీన్స్ చాలా ఉంటాయి, అడల్ట్ సీన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓవరాల్ గా అయితే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఒక కొత్త సినిమాని చూడాలి, ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వద్దు. కొంచెం స్లోగా ఉన్నప్పటికీ కూడా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమా ఎండ్ వరకు హ్యాపీగా చూసేయచ్చు. నెంబర్ 6 తేరే బాతో మే ఐసా ఉల్జా జియా. బేసికల్లీ సైన్స్ ఫిక్షన్ కానీ, రామ్కామ్ కానీ రెండు జాన్రా మూవీస్. సో ఆ రెండింటిని మిక్స్ చేసి ఒక సినిమా తీద్దాం అనుకున్నప్పుడు అదైతే అంత ఈజీ మ్యాటర్ కాదు. పోతే ఈ సినిమా డైరెక్టర్ దాన్ని బాగానే అచీవ్ చేశారని చెప్పాలి. ఈ సినిమాలో మన హీరో ప్రేమించింది మామూలు సాదాసీదా అమ్మాయిని కాదు, ఒక అమ్మాయిలా ఉండే రోబోట్ అని తీసి పడేయకండి. ఆ రోబోట్ని చూస్తే ఎవరైనా సరే ప్రేమలో పడిపోవాల్సిందే, అంత అందంగా ఉంటుంది. అలాగే దాన్ని రోబో అని గుర్తించడం కూడా చాలా కష్టం. అది తెలియకనే మన హీరో ఆ రోబోట్తో ప్రేమలో పడ్డ తర్వాత మనిషికి కాంప్లికేషన్స్ ఉంటాయి. రోబో కదా, మనం ఎలా చెప్తే అలా ఆడించవచ్చు అనుకుంటారేమో. లేదు, ఈ రోబోట్తో మన హీరో ఎటువంటి ప్రాబ్లం ఎదుర్కొన్నాడు, అసలు మనిషికి రోబోకి మధ్య రిలేషన్షిప్ అయ్యే పనేనా అని తెలుసుకోవడం ఈ సినిమా. ఫస్ట్లీ సైన్స్ ఫిక్షన్ అనగానే మన ఊహల్లోకి పెద్ద యాక్షన్ సీక్వెన్స్లు ఆ టైం మెషిన్ లో వచ్చేస్తూ ఉంటాయి. పోతే ఇవేమీ లేకుండా కూడా ఒక రాంగ్ కామ్ని సైఫైని మిక్స్ చేసి ఒక బ్యూటిఫుల్ మూవీ తీయచ్చు అని ఈ డైరెక్టర్ ప్రూవ్ చేశాడు. పోతే ఈ సినిమా పాయింట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సూపర్ గా ఉంటుంది. కానీ స్క్రీన్ ప్లే విషయంలోనే కొంచెం రొటీన్ గా వెళ్ళినట్టు అనిపించింది. అంటే మనం టిపికల్ బాలీవుడ్ రాంకో మూవీస్ చూస్తూ ఉంటాం కదా, అదే టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఈ మూవీలో కూడా కనిపిస్తూ ఉంటుంది. సో దానివల్ల ఒక కొత్త రకం సినిమా చూడాల్సిన మనం మామూలు ఎంటర్టైనర్ చూసామన్న ఫీల్ తెప్పిస్తుంది. పోతే స్క్రీన్ ప్లే అనేది కొంచెం తెలిసినట్టుగానే ఉన్నా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి లవ్స్ తో, ఒక మంచి రొమాంటిక్ ఫీల్ తో స్క్రీన్ ప్లే అనేది తెలిసినట్టుగానే ఉన్నా కూడా ఎక్కడ బోర్ ఫీల్ అవ్వం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హ్యాపీగా మంచిగా క్లీన్ గా ఎంటర్టైన్మెంట్ ఇస్తూ వెళ్తారు. సో దానివల్ల సినిమా చూస్తున్నంతసేపు, సినిమా అయిపోయిన తర్వాత కూడా మంచి సినిమానే చూసాం కదన్న ఫీల్ తెప్పిస్తుంది. నెంబర్ 5 ఆర్టికల్ 370. ఆర్టికల్ 370 అంటే ఏమిటి, దీన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేశారు, దీన్ని రిమూవ్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ ఎటువంటి స్టెప్స్ తీసుకుంది, అసలు దీని చుట్టూ జరిగిన డ్రామా ఏంటి అని తెలుసుకోవడమే ఈ సినిమా. ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ సపరేట్ అయిపోయింది. పోతే కాశ్మీర్ కూడా మాకే ఇచ్చేయాలంటూ పాకిస్తాన్ వాళ్ళు చేసిన మారణ హోమాలు మనందరికీ తెలిసిందే. సో ఈ సినిమాలో ఆర్టికల్ 370 చుట్టూ జరిగిన డ్రామాని చాలా క్లీన్ అండ్ నీట్ గా చూపించడం జరిగింది. పోతే ఈ సినిమా డైరెక్టర్ స్ట్రిక్ట్ గా స్టోరీకి స్టిక్ అయ్యి ఎక్కడా కూడా ఏ డీవియేషన్స్ లేకుండా కంప్లీట్ గా ఎంటర్టైన్మెంట్ తో పాటుగా కొంచెం నాలెడ్జ్ ని కూడా ఇచ్చాడని చెప్పాలి. సినిమా అయితే మాత్రం కొంచెం స్లోగానే ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ అనేది కోల్పోం మనం. సో ఓవరాల్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఎంటర్టైన్ చేసే సినిమా అస్సలు మిస్ అవ్వద్దు, తప్పకుండా చూడండి. నెంబర్ 4 మంకీ మ్యాన్. ఒక ఇంట్రెస్టింగ్ యాక్షన్ ఎంటర్టైనర్. అఫ్ కోర్స్ ఈ సినిమాలో స్టోరీ కొంచెం రెగ్యులర్ గా ఉన్నప్పటికీ కూడా స్క్రీన్ టైం అనేది మాత్రం సూపర్ గా ఉంటుంది. మెయిన్లీ సినిమాలో BGM కానీ, హీరో చేసే స్టంట్స్ అండ్ ఆ యాక్షన్ కొరియోగ్రఫీ కానీ, ఆ సెట్ పీసెస్ కానీ సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి. మెయిన్లీ 2 యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయి. ఒక పబ్ లో జరిగే యాక్షన్ సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ లో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. ఈ 2 యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం సూపర్ గా ఉన్నాయి, మామూలుగా ఉండదు. ఆ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే కిక్
నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ రేంజ్లో ఆ యాక్షన్ సీక్వెన్స్ కొరియోగ్రఫీ అనేది సినిమాలో సూపర్గా ఉంటుంది. అలాగే సినిమాలో ఇండియన్ మైథాలజీకి సంబంధించి చాలా రిఫరెన్సెస్ ఉంటాయి. సో ఓవరాల్గా యాక్షన్ లవర్స్కి అయితే మస్ట్ వాచ్ మూవీ. నెంబర్ 3 అట్టం అంటే ది ప్లే. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ స్టేజ్ షోలు ఇస్తూ ఉంటారు. పోతే ఆ గ్రూప్ మొత్తంలో ఒకే ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయికి ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లమ్ని మిగిలిన గ్రూప్లో ఉన్న మగాళ్ళందరూ ఎలా సాల్వ్ చేశారు అని తెలుసుకోవడం ఈ సినిమా. బేసికల్లీ ఇది ఒక బ్రిలియంట్ మూవీ అని చెప్పాలి. ఎక్కువ పార్ట్ ఒకే ప్లేస్లో జరుగుతూ ఉంటుంది, ఒకే ఇంట్లో జరుగుతూ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎక్కువ కన్వర్జేషన్ ఉంటుంది సినిమా మొత్తం కూడా. అదంతా చూడాలంటే కొంచెం పేషెన్సీ అవసరం. పోతే ప్రతి సీన్లో కూడా వ్యక్తుల యొక్క స్వభావం కానీ, అండ్ అలాగే డార్క్ సైడ్ ఆఫ్ రియాలిటీ, బయట సమాజం ఎలా ఆలోచిస్తుంది, వీటన్నిటికీ సంబంధించిన రిప్లికానే ఈ అట్టం మూవీ. అలాగే సినిమా క్లైమాక్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఒక సూపర్ నోటుతో ఎండ్ అవుద్ది సినిమా అయితే మాత్రం. సో ఓవరాల్గా అట్టం మూవీని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ నెంబర్ 2 అంచె కళ్ళ కుక్కన్. పేరేంటి ఎలా ఉంది అనుకుంటున్నారా? కానీ సినిమా మాత్రం తోపు ఉంటుంది. టెక్నికల్ సైడ్ అయితే ఈ సినిమాని సూపర్ సౌండ్ అని చెప్పాలి. ఎందుకంటే సినిమాటోగ్రఫీ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ తోపు ఉంటాయి ఈ సినిమాకి. టెక్నికల్ సైడ్ ఓకే, ఎంటర్టైన్మెంట్ ఇస్తుందా అంటే డెఫినెట్గా సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది సినిమా. యాక్షన్ సీక్వెన్స్ని డిజైన్ చేసిన విధానం, యాక్షన్ కొరియోగ్రఫీ అయితే మాత్రం సూపర్ ఉన్నాయి అబ్బా. క్లైమాక్స్ ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. దాన్ని అయితే మాత్రం యాక్షన్ లవర్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక ఊర్లో ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు అని తెలుసుకోవడమే ఈ సినిమా. పోతే దీని చుట్టూ క్రియేట్ అయిన డ్రామా, అసలు ఎవరు చేశారు అని తెలుసుకోవడానికి పోలీసులు, అలాగే చనిపోయిన వ్యక్తి కొడుకులు 2 ఉంటారు. వాళ్ళ క్యారెక్టర్స్ భలే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. వాళ్ళ పర్ఫార్మెన్స్లో కూడా సూపర్గా ఉంటాయి. వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ కూడా చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి. అలాగే అంచె కళ్ళ కుక్కన్, దీనికి సంబంధించి కూడా సినిమాలో ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఉంటుంది. ఓవరాల్గా అయితే బాగా సౌండ్ ఉన్న ఒక యాక్షన్ డ్రామా ఈ మూవీ. సూపర్ బాగుంటుంది, చూసేయండి. ఇంకా ఫైనల్లీ నెంబర్ 1 లపాటా లేడీస్. ఈ ఇయర్లో వచ్చిన బ్యూటిఫుల్ మూవీస్ లిస్ట్ తీస్తే డెఫినెట్గా ఈ సినిమాకంటూ ఒక ప్రత్యేక పేజ్ ఉంటుంది. అంత బ్యూటిఫుల్గా ఉంది మూవీ. సినిమా స్టార్టింగ్లో కొత్తగా పెళ్ళైన ఒక జంట వాళ్ళ అత్తగారింటికి వెళ్తున్నప్పుడు మధ్యలో వాళ్ళకిలాగే ఇంకో జంటకు కూడా పెళ్ళవుద్ది. పోతే మన ఫస్ట్ జంట వాళ్ళ ఆవిడ్ని కాకుండా వేరొక ఆవిడ్ని ఇంటికి తీసుకురావడం జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవడం ఈ సినిమా. ఫస్ట్లీ మీరైతే ఏం ఆలోచించకుండా ఈ సినిమాని చూసింది చెప్తాను. ఈ సినిమాలో 2 ఉమెన్ మెయిన్ లీడ్స్ ఉంటారు. ఒకరేమో తను నమ్మిన దానికోసం స్ట్రాంగ్గా నిలబడి అవసరమైతే మొత్తం సమాజాన్ని ఎదిరించడానికి రెడీగా ఉన్న ఒక క్యారెక్టర్ అయితే, ఇంకో క్యారెక్టర్ అయితే కంప్లీట్లీ ఆపోజిట్, చాలా ఇన్నోసెంట్ ఉమెన్. ఆ అమ్మాయికి ఇంటికి ఎలా వెళ్ళాలో కూడా దారి తెలియదు. అటువంటి సిచ్యువేషన్స్లో ఆ అమ్మాయిని పెంచారు. ఆ అమ్మాయి కూడా అలాగే పెరిగింది. దాన్ని కష్టంగా కూడా ఆ అమ్మాయి భావించడం లేదు. ఆ అమ్మాయి ఉన్నంత వరకు ఆ అమ్మాయి హ్యాపీ. సో ఈ 2 క్యారెక్టర్స్ని సినిమాలో ఇన్వాల్వ్ చేస్తూ ఒక మంచి డ్రామాని క్రియేట్ చేస్తూ ఒక మంచి ఫీల్ గుడ్ మూవీని మనకు అందించారని చెప్పాలి. సో ఇది ఇక్కడికి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ఈ సినిమాలో ఏ సినిమా అయినా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ వేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ ఏదో చేసేసుకొని సబ్స్క్రైబ్ బటన్ ఏదో నొక్కండి గురువు గారు. సపోర్ట్ ఇవ్వండి కొంచెం.